నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా, విస్తరించినప్పటికీ కూడా కాస్త నెమ్మదిగా వాటి గమనం ఉంది అనేది ప్రస్తుతం వాతావరణ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో పూర్తిగా మాన్సూన్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వీటన్నిటి ప్రభావంతో రాబోయే రోజుల్లో వర్షపాతం ఎలా ఉండబోతుంది, అది రైతులకి శుభసూచకంగా ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతం నేను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ మెట్రాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ప్రొఫెసర్ నాయుడు గారు నాతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం చూసుకుంటే గనక ఇప్పుడు మాన్సూన్ ఆల్రెడీ విస్తరించింది అంటున్నారు, కానీ అంత అసాధారణమైన వర్షపాతం ఉన్నట్టుగా జూన్ నెలలో కనిపించలేదు. జూలై ప్రారంభమైంది. జూలై నెలలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో కేంద్రీకృతం అవుతుంది. దానివల్ల కూడా కొంత వర్షాభావం పెరిగే అవకాశం ఉంది అని అంచనాలు వేస్తున్నారు. ఓవరాల్గా వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే ప్రస్తుతం మనకి ఇప్పటివరకు పడినటువంటి వర్షపాతం తక్కువ లోటు చూపించింది. అంటే అబౌట్ 40% అంత తక్కువ చూపించింది. అంటే ఇది ఆన్సెట్ ఫేజ్ అనమాట అండి. జూన్ అంటే ఆన్సెట్ ఫేజ్ కింద చెప్తాం. జూలై ఆగస్టు మనం తీసుకున్నట్లయితే ప్రైమ్ మాన్సూన్ మంత్స్ చెప్తాం. అలాగే సెప్టెంబర్ విత్డ్రావల్ ఫేజ్ కింద చెప్తామండి. ఇక్కడ పర్టికులర్గా మీకు మనకి తెలుగు రాష్ట్రాలు చూస్తే మనకు ఆశాజనకంగానే రెయిన్ఫాల్ ఏదో బాగానే పడుతున్నాయండి. కాకపోతే మేజర్ పార్ట్ మాత్రం డెఫిసిట్ చూపిస్తున్నాయి. కొంత నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. అంటే మీరు అన్నట్టు ఏదో ఒక లో ప్రెషర్కి ఏర్పడటానికి అనుకూలమైన వాతావరణం ఉన్నది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ కండిషన్ చేసుకున్నట్లయితే ఆశాజనకంగానే అనిపిస్తుందండి. అంటే ఇది జూలై మంత్ కాబట్టి అంటే ఇంకొక 2-3 రోజుల్లో మొత్తం దేశం అంతా కూడా విస్తరిస్తుంది. ఆల్రెడీ మనకి బార్డర్ దగ్గరగా వెళ్ళిపోయినాయి. ఈ ఇంకో 2-3 రోజుల్లో మొత్తం కవర్ అవుతుంది. అంటే ఇక్కడ కవర్ అయిన తర్వాత మనకి యాక్టివ్ బ్రేక్ స్పెల్స్ అని ఉంటాయి. అంటే యాక్టివ్ స్పెల్స్లో ఏంటంటే రెయిన్ఫాల్ యాక్టివిటీ మనం చూస్తుంటాం. మేజర్ పార్ట్లో పర్టికులర్గా మీకు నార్త్ వెస్టర్న్ పార్ట్స్ అవ్వచ్చు, లేకపోతే సెంట్రల్ పార్ట్స్ ఉండవచ్చు, ఇవన్నీ కూడా మంచి వర్షాలు పడుతూ ఉంటాయి. అంటే బ్రేక్ కండిషన్స్ అనుకోండి, మీకు నార్త్ ఈస్టర్న్ పార్ట్స్, అలాగే మనకి తమిళనాడు ఏరియా, రాయలసీమ ఏరియా లాగా రెయిన్ఫాల్ యాక్టివిటీని చూపిస్తూ ఉంటాయండి. అలాగే హిమాలయాస్ దగ్గరగా కూడా ఎక్కువ రెయిన్ఫాల్ యాక్టివిటీ వస్తాయి. అంటే ఇక్కడ మీకు ఏంటంటే మనం ఎల్లినో టైంలో ఉన్నాం కాబట్టి అంటే ఈ జూలై కూడా మనం అలా ఉంటుందని చెప్పుకోలేం. ఏంటంటే డెఫిసిట్ ఉంటుందని మనం చెప్పలేం. అంటే చాలామంది అంటున్నారు 90% అబవ్ రెయిన్ఫాల్ యాక్టివిటీ ఇది ఇస్తుంది కంపల్సరీగాని అని అంటున్నారు. అంటే ఇది కంపల్సరీగానే ఇది ఇవ్వకపోతే ఏమవుతుందంటే పంటలకి మనకి నష్టం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్లో మాత్రం ఆశాజనకంగానే ఉండేటట్టు ప్రస్తుతం అనిపిస్తుందండి మనకి. సార్, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ప్రస్తుతం ఈ వచ్చే రోజుల్లో రెయిన్ఫాల్ అనేది కొంత ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కేంద్రీకృతమైంది. అది ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఈ అల్పపీడనం బలపడుతుంది. సో ఇప్పుడు ఈ టైంలో అంటే మాన్సూన్ ఆన్సెట్ ఈ నైరుతి విస్తరించే సమయంలో అల్పపీడనాలు కనుక సముద్ర తీర ప్రాంతాల్లో వస్తే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అంటే ఇవి బంగాళాఖాతంలో ఏర్పడి అలా కోస్ట్ను దాటి సెంట్రల్ పార్ట్స్ కింద వెళుతూ ఆ చివరికి నార్త్ వెస్టర్న్ పార్ట్స్ కూడా కొంచెం సమ్ టైమ్స్ విస్తరిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నార్త్ వెస్టర్న్ పార్ట్స్ వరకు ఒక్కోసారి వెళ్ళకపోవచ్చు, కానీ అలా అని కొట్టిపారేయలేం. ఒకసారి ఒక సంవత్సరం ఆగస్టులో 4 ఏర్పడిన డిప్రెషన్స్ అవన్నీ కూడా అక్కడి వరకు కూడా నార్త్ వెస్టర్న్ పార్ట్స్ కూడా వెళ్ళి అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ రావటం కూడా జరిగింది అన్నమాట అండి. అంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఆశాజనకంగానే అనిపిస్తుంది. అంటే మీకు ఏంటంటే డిప్రెషన్ కానీ లో ప్రెషర్ కానీ ఏర్పడినప్పుడు అది ఏం చేస్తుందంటే మీకు వెళ్ళిన లెఫ్ట్ ఆఫ్ ది ట్రాక్స్ అది రెయిన్ఫాల్ యాక్టివిటీని ఎక్కువగా ఇస్తుంది. అంటే మనకు సౌదర్న్ పార్ట్స్లో ఎక్కువగా రెయిన్ఫాల్ యాక్టివిటీని రావటానికి అంటే దానికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ అనమాట అండి. లెఫ్ట్ కంటే సదర్న్ పార్ట్స్లో అవి రెయిన్ఫాల్ యాక్టివిటీ ఇస్తుంది. కంపల్సరీగా ఆశాజనకంగా ఉంటుందని మనం అనుకుంటున్నాం. సార్, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం గత కొంతకాలంగా వెదర్ కండిషన్స్, క్లైమేట్ కండిషన్స్ చూస్తే కనుక ప్రస్తుతం ఉపరితల ద్రోణి, ఆవర్తనం, అల్పపీడనం అన్నీ ఒకేసారి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ వర్షాలు ఒకేసారి పడే అవకాశం ఉంటుందా, లేకపోతే వాటి ప్రభావం ఎంతవరకు మనకి తీర ప్రాంతాల మీద కానీ లేకపోతే మన ప్లెయిన్ అంటే ల్యాండ్ మీద కానీ ఎలా ఉంటుందా? అంటే ఇక్కడ
చిన్న ట్రఫ్ సరిపోతుంది. ఒక్కొక్కసారి మాయిశ్చర్ ఉన్నప్పుడు అది పర్సిస్టెంట్గా ఉన్నప్పుడు 2-3 రోజులు ఏకధాటిగా వర్షాలు ఇస్తుంది ఒక్కొక్కసారి. అలాగే లో ప్రెషర్ సిస్టమ్స్ కూడా మనం తీసి పారేయలేం. అంటే ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ పీరియడ్లో మనం లో ప్రెషర్స్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. మాన్సూన్ డిప్రెషన్స్ ఆ స్థాయికి ఒక్కోసారి వెళ్ళకపోవచ్చు, కానీ లో ప్రెషర్స్ ఏం చేస్తుంటే కావాల్సినటువంటి ఆశాజనకమైనటువంటి రెయిన్ఫాల్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట అండి. అంటే ఇక్కడ మనం ఎంతో చాలా డీప్ డిప్రెషన్ లెవెల్కి గ్లోబల్ వార్మింగ్లో ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు, కానీ లో ప్రెషర్ సిస్టమ్ సరిగ్గా ఏర్పడినట్లయితే అవి తగిన మోతాదులో రెయిన్ఫాల్ యాక్టివిటీని ఇస్తాయండి. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ మొత్తానికి ప్రస్తుతం ఉన్న వెదర్ కండిషన్స్ వరకు చూసుకుంటే కనుక ఈ జూన్ మాసం అంతా కూడా నైరుతి వచ్చినప్పటికీ కూడా అంత ఆశాజనకమైన వర్షాలు అయితే మాత్రం కురవలేదు. కానీ జూలై నెలలో మాత్రం చాలా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి వర్షపాతం పడే అవకాశం ఉంటుంది అన్నది అంచనాలు వేస్తున్నాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉపరితల ద్రోణి ఆవర్తనం అలాగే అల్పపీడనానికి అనుకూలమైన వాతావరణాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా అంటే రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంచనాలు వేస్తున్నాము. అయితే ప్రస్తుతం నైరుతి దేశమంతా విస్తరించున్న నేపథ్యంలో వాటి ప్రభావంతో పాటు ఇప్పుడు ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల మీదుగా ఉన్న అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో రాబోయే 5 రోజులు కొద్దిపాటిగా వర్షాలు, ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ, మిగిలిన అన్ని ప్రాంతాల్లోని తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.